మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గృహ ప్రవేశానికి వచ్చిన నిరుపేదలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇటు శాంతియుతంగా వచ్చిన తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా మండిపడ్డారు. అండ్ వెంటనే ఎమ్మెల్యే స్పందించి తమకు ఇండ్లు పంపిణీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. తొర్రూరులో పూర్తయిన 284 ఇండ్లను, తొర్రూరులో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, తొర్రూరులో నిర్మాణం పూర్తయిన 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిందాబాద్ 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 కూడా మాట్లాడకపోతే ఎట్లా? రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, చెప్పండి. ఇటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గృహ ప్రవేశానికి వచ్చిన నిరుపేదలను అయితే పోలీసులు అడ్డుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చేపట్టి పేదవాళ్ళకి ఇచ్చే విధంగా అప్పుడు నిర్మాణం జరిగింది. మనం పాలకుర్తి నియోజకవర్గాన్ని మనం చూసినట్టయితే అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన సందర్భం మనం చూసాము. అప్పుడు 2023లో ఎన్నికల కోడ్ కారణంగా అనేక గ్రామాల్లో ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. అయితే దీంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 20 నుంచి 22 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా మూలగా పడేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి డోర్లు కావచ్చు, గోడలు కావచ్చు, వాళ్ళ శిథిలావస్థలకు వెళ్ళిపోయేటువంటి దుస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదే అంశం తాజాగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బతండా సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాకు ఇవ్వాలి, మేము అర్హులం అనే విధంగా ప్రజలు అక్కడికి తరలి వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. వాళ్లకు మద్దతుగా సిపిఎం సంబంధించినటువంటి వామపక్ష పార్టీ కూడా వాళ్లకు అండగా నిలబడి వాళ్ళతో పాటు వచ్చి ఆందోళనలో దిగినటువంటి సందర్భము, ఆ గృహ ప్రవేశం చేసేటువంటి సందర్భం. అంటే 6 నెలల నుంచి ఇస్తాం అంటున్నారు, కానీ తాత్సారం చేస్తున్నారని ప్రజల్లో ఒక అసహనం నెలకొన్నటువంటి సందర్భం. దసరా పండుగ పూట మేము గృహ ప్రవేశం చేసి పండగ చేసుకుంటామనే విధంగా వాళ్ళు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే తొర్రూరు పట్టణ కేంద్రంలో మనకు కనిపించింది. ఒక తొర్రూరు పట్టణ కేంద్రంలోనే 284 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 6 నెలల నుంచి ఇబ్బందులకు గురి చేయడం, అక్కడ ఉన్నటువంటి అర్హులను ఎంపిక చేయలేదు. ఒక 3 నెలల క్రితం అయితే వెంటనే ఒక 15-20 రోజుల్లో అర్హులను గుర్తిస్తాము, వాళ్లకు పట్టాలు అందిస్తామన్నటువంటి హామీ ఇచ్చి కూడా 3 నెలలు దాటిపోయిందని అక్కడ ఉన్నటువంటి అర్హులైన ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళతో పడుతున్నటువంటి సిపిఎం నాయకులు కూడా చెప్తా ఉన్నారు. విసిగెత్తిపోయినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో మాకు ఇల్లు లేదు, మీ కిరాయిలలో ఉండాల్సి వస్తుంది, పండగ పూట కూడా కిరాయిలే, అంటే ఇన్ని అర్హులైనటువంటి లబ్ధిదారుల కోసం ప్రజల కోసమే కట్టారు కదా, మేము అర్హులమే, మా ఆధార్ కార్డు కావచ్చు, మా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఏదైనా చెక్ చేసుకోవచ్చు, అర్హులుగా తేలకపోతే ఆ ఇల్లు తీసుకోవచ్చు అనే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మాట్లాడేటువంటి సందర్భం. అంటే ఒక తొర్రూరు పట్టణ కేంద్రమే కాదు, పూర్తి స్థాయిలో పాలకులు స్పందించారా రవికాంత్? ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందన లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏ గ్రామానికి వెళ్ళినా నిరసనలు తగినటువంటి సందర్భం మనం స్పష్టంగా చూసాము. పూర్తి స్థాయిలో కొంతమంది ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఆత్మహత్యా యత్నాలకు ప్రయత్నించడం, వాటర్ ట్యాంక్ ఎక్కి ప్రభుత్వంకి నిరసన తెలియజేయడం లాంటి పరిస్థితి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో చూసాము. ప్రధానంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో 284 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడావు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పాలకుర్తి మండలానికి సంబంధించి తొర్రూరు గ్రామంలో 30 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. పాలకుర్తి మండలానికి సంబంధించి మరో గ్రామంలో గూడూరు అనే గ్రామంలో 60 డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పటికీ ఆ లబ్ధిదారులకు అందించలేదు. కొడకండ్ల మండల కేంద్రానికి సంబంధించి 50 డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ అందజేయనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దేవరుకుల మండలం ధర్మాపురంలోను 30 చిలుకు డబుల్ బెడ్రూమ్లు. ఈ విధంగా
లబ్ధిదారులైనటువంటి అర్హులను ఎంపిక చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్కడ ఉన్నటువంటి అధికారులే కావచ్చు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా విఫలమయ్యారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఆందోళనలు కనిపిస్తా ఉన్నాయి. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎన్నికల కోడ్ వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చింది, ఉద్రిక్తతలకు దారి తీయొద్దన్నటువంటి అంశాన్ని అక్కడికి వచ్చినటువంటి నాయకులకు కావచ్చు, సిపిఎం నాయకులకు కావచ్చు, ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. మేము 3 నెలలకు వెళ్ళి కొట్లాడుతున్నాము, 6 నెలలు కింద ప్రయత్నాలు చేస్తా ఉన్నాము, ప్రక్రియ మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు. వాళ్ళ పండగ పూట మేము కిరాయిలలో ఉండి పండగ జరుపుకోవాలా, మేము కిరాయిలు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నాము. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టించినవి కావు, గత ప్రభుత్వం కట్టింది. అప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేకపోయారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో. అవి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అవుతుందన్నటువంటి అంశాన్ని అర్హులైన లబ్ధిదారులు తమ ప్రశ్నలైతే ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా సంబంధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా అర్హులను గుర్తించి లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తొర్రూరులో నిర్మాణం పూర్తయిన 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను